మహానాడులో ఓవైపు కార్యకర్తలపై వరాలజల్లు కురిపిస్తూనే మరోవైపు అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఏయుఓ దెయ్యాల కొంప అంటూ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సూచనలతో మూర్తి సభా వేదికపై క్షమాపణ కోరడంతో సమస్య సద్దుమణిగింది. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలని ఈ మీడియా ద్వారా అందరికీ మరి గౌరవనీయులైనటువంటి వైస్ ఛాన్సలర్ గారు కూడా వారు కూడా మరి మాట్లాడారు. వారికి వారి యొక్క చదువుకున్నటువంటి ప్రొఫెసర్లందరికీ మరి విద్యార్థులకు నాన్ టీచింగ్ స్టాఫ్కి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరికీ ఊరు యొక్క సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క కించపరిచేటువంటి సమాధానం వచ్చినందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. దానికి నా క్షమార్పణ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మూర్తి గారు మీకు తెలుసు స్వయం కృషి కష్టపడి పనిచేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ అభివృద్ధికి అనలేని కృషి చేశారు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇన్ని చేసినప్పుడు కూడా ఇప్పుడు యూనివర్సిటీ అంటే అచంచలమైన విశ్వాసం. మాటల్లో ఒక మాట తొలితే హోందాగా వచ్చి ఉదయం అడిగారు మూర్తి గారిని. మూర్తి గారు అంటే ఆయన అన్నారు, నేను ఆ మాట దొర్లాను, అన్కండిషన్గా చెప్తానని. మీరందరూ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ సాధించిన వ్యక్తి, సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని సాధించిన వ్యక్తి, గీతం యూనివర్సిటీ పెట్టి కొన్ని వేల మందికి విద్యాదానం చేస్తున్న వ్యక్తి, నాలెడ్జ్ని ఇచ్చే వ్యక్తి ఒక మాట తొలితే ఇమ్మీడియట్గా అపాలజీ చెప్పారు. ఆ సంస్కృతి మీ అందరిలో రావాల్సిన అవసరం ఉంది, మనందరిలో రావాల్సిన అవసరం ఉంది. దీన్ని అలవాటు చేసుకుంటూ ఎక్కడా తప్పు చేయం. చిన్న పొరపాటు జరిగితే ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పి అందరితో బ్రహ్మాండంగా ఉంటామని చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మూర్తి గారు ఔన్నత్యానికి గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించాలి.